Welcome to Reasoning class. My name is G. Satyanarayana. So today topic is మనం ఎగ్జామ్ నెంబర్ 3 రాసామమ్మా. దీంట్లో ఆల్ఫాబెట్ అనాలజీ అండ్ డైస్. ఓకే, ఆ టాపిక్ గురించి అంటే ఈరోజు ఏం చేద్దామంటే ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. చూడండి, ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఎనాలజీ అనేసరికి ఏం చేస్తామంటే మనకి ఇందులో ఒక 2 గ్రూప్స్ ఇస్తారమ్మా. ఈజీఆర్స్ 2కి ముందున్నది ఒక గ్రూపు, నెక్స్ట్ ఈజీఆర్స్ 2కి తర్వాత ఒక గ్రూప్ అమ్మ. ఓకే, అయితే ఇప్పుడు ఎనాలజీ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఆల్ఫాబెట్స్ ఏమో రాసుకుంటాం ముందు. ఓకే, ఆల్ఫాబెట్స్లో ఏమో ఫార్వర్డ్లో రాయండి, నెక్స్ట్ ఏమో బ్యాక్వర్డ్స్లో రాయండి ఫస్ట్. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నవి A1, B2, C3, D4 ఈ విధంగా. అలాగే ఏం చేస్తామంటే ఏ నుండి ఏమో Z వరకు ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే Z1 అని, Y2, X3, W4, B5 అలా ఇస్తూ మళ్ళీ ఏం చేస్తామంటే B = 25, A = 26. ఓకే, ఈ విధంగా ఇస్తామమ్మా. ఓకే, అంటే ముందు ఏం చేస్తుంది ఎగ్జామ్లో కూడా ఏం చేస్తుంటే ఒక ఏంటి మీ పేపర్ పైన ఈ విధంగా ఇక్కడేమో నోట్ చేసుకోండి ముందు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. చూడండి, ఇప్పుడు y² 4 అయిందమ్మా. నెక్స్ట్ v² డాష్ అవుతుంది. ఓకే, మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ మీద ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, వాటిని చూసి అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ మీరు కానీ టిక్ చేసుకోండి. ఓకేనా, రైట్. చూడండి, y² 4 అన్నాను కదా. సో y² 4 అయితే మనకు y ఏమవుతుంది 2 అవుతుందమ్మా. అంటే మనకి y 2 అంటే మనకి చూడండి ఆల్ఫాబెట్స్లో మనకి ఎక్కడ ఉంది మనకి చూడండి క్యాపిటల్ Y అనుకోండి. ఓకే, క్యాపిటల్ Y. ఓకే, సో మనకి చూడండి రివర్స్లో రాసాం అనుకో, అంటే Z 1, Y 2 రాసాం అనుకో. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇందులో y² 2² అవుతుంది. ఓకే, సో 2² అంటే 4 అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు V కావాలి కదమ్మా. సో V ఏమో మనం చూడండి రివర్స్లో రాస్తాం. ఎందువల్ల మనకి y 2. ఓకే, నెక్స్ట్ వల్ల మన y 25. ఓకే, ఎక్కడి నుంచి మనం ఇందులో A 1, B 2. ఓకేనా, అంటే ఈ విధంగా వస్తుంది. కానీ మనం ఏం చేస్తుంది ఈ యొక్క రివర్స్లో రాస్తాం కాబట్టి y 2 అవుతుంది, V 5 అవుతుంది. సో V 5 కాబట్టి V² ఏమవుతుంది 5². 5² 25. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఆప్షన్కి చూడండి ఈ 25 అనే ఆన్సర్ అనేది ఏ ఆప్షన్లో ఉంటే దాన్ని మీరు ఏమో టిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ MAN = PDQ, WAN = డాష్ అవుతుంది. చూడండి, మనకి చూడండి అంటే ఎనాలజీ అంటున్నాం కదమ్మా. ఎనాలజీ అంటే చూడండి మనం ఏం చేస్తాము ఫస్ట్ ఉన్న గ్రూప్ ఏ విధంగా మనకి ఇందులో చేంజ్ అవుతుందో నెక్స్ట్ గ్రూప్ కూడా సేమ్ అదే విధంగా మనకి ఇందులో చేంజ్ అవ్వాలి. సో మనకి చూడండి M నుండి Pకి వచ్చిందమ్మా. అంటే MNOP అంటే బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. చూడండి MNOP కదా. నెక్స్ట్ ఏకి డీకి చూసాం అనుకోము. ఏకి బీకి బిట్వీన్లో BC అంటే 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ MQ వచ్చాం అనుకోము, NOP. ఓకే, బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే W దగ్గరికి రండమ్మా. W తర్వాత ఏమన్నా చూడండి XYZ. ఓకే, అంటే బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ మనం విడిచిపెట్టిస్తే ఏమొస్తుంది Z వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి ఏకి బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ విడిచిపెట్టిస్తే D వస్తుందమ్మా. నెక్స్ట్ N ఉంది కదా, Nకి బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ అంటే N అయిపోయింది కదా, OP విడిచిపెట్టిస్తాం అనుకో ఏమొస్తుంది మనకి Q అవుతుంది. అంటే ZDQ. ఓకే, ZDQ అనేది ఏ ఆప్షన్లో ఉందో అదే మనకి రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ నెంబర్ 1 చూడండి, F అనేది 216గా మనకు చేంజ్ అయింది. సో అప్పుడు L అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది చూడండి. మనకి ఇందులో ఆల్ఫాబెట్స్లో F అంటే అంత మనకి 6 అనేది 216 చేంజ్ అయిందంటే నేనేం రాస్తానంటే 6³ అంటానమ్మా. సో 6³ ఓకే, 6³ = 216. అట్ ద సేమ్ టైం మనకి చూడండి L అన్నాం కదా, L ఏమవుతుంది మనకి చూడండి ఆల్ఫాబెట్స్లో మనకు ఉన్నాయి. L ఏమవుతుంది 12 అమ్మా. సో 12³ ఏమవుతుంది 1728 అమ్మా. 12³ ఓకే, ఈ విధంగా మనం చూడండి. అంటే ఎనాలజీ అంటే ఏం చేస్తామంటే ఇదొక గ్రూపు, ఈ గ్రూప్ ప్రకారమే నెక్స్ట్ గ్రూప్ మనకి ఇందులో చేంజ్ వస్తుంది.
ఓకే ఓకే ఫోర్త్ వన్ చూడండి. అంటే 1728 అనేది ఏ ఆప్షన్లో ఉంది, అదే మనకి రైట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ మౌస్ అనేది కేపీఎస్టీసీగా చేంజ్ అయింది. అయ్యేటప్పుడు లైట్ అనేది ఏ విధంగా మనకి చేంజ్ అవుతుంది చూడండి. చూడండి ఎమ్ కే అంటే ఎమ్ నుండి మనకి కేకి మనకి చేంజ్ అయ్యింది చూడండి. ఇగో ఎం అంటే ఇదే కదమ్మా, M13, కే అంటే 11 కదా. ఎం నుంచి కేకి చేంజ్ అయిందంటే అర్థం ఏంటి చూడండి. అంటే -1 అంటే బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఓకేనా, అంటే ఎంకి కేకి బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్, అది కూడా మన ఏ విధంగా వస్తాం, మనం అందులో బ్యాక్వర్డ్ వస్తాము. నెక్స్ట్ ఆల్ఫాబెట్ చూస్తే ఓకి వెంటనే మనకడేమో పి వచ్చిందమ్మా. ఓకి వెంటనే పి అంటే ఓపి అంటే ఏంటి, ఇది ఇక్కడేమో ఫార్వర్డ్ అయ్యింది. మనకి ఇందులో బ్యాక్వర్డ్లో మనకి బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది. సేమ్ మళ్ళీ అదే విధంగా చూడండి ఎస్ చూడండి, యు అనేది ఎస్గా మారింది చూడండి. అంటే బిట్వీన్లో చూడండి ఏముంది, మనకి ఒక ఆల్ఫాబెట్ అనేది మిస్ అయింది. ఏంటి ఆల్ఫాబెట్స్ మనకి చూడండి, టీ. ఓకేనా, కాబట్టి దీన్నే మనం ఏంటి -1 అని అంటాం. అంటే ఎందువల్ల అంటే చూడండి ఇటువైపు నుంచి వచ్చి మనం చూడండి KLM నెక్స్ట్ STU. ఓకేనా, అంటే బ్యాక్వర్డ్లో వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి మనం చూడండి, వెంటనే మరలా మనకు చూడండి అంటే ఒక ఆల్ఫాబెట్ ఏమో బ్యాక్వర్డ్లో, ఒక ఆల్ఫాబెట్ ఏమో మిస్ చేస్తుంది. ఆ వెంటనే వస్తున్న ఆల్ఫాబెట్ ఏమో ఫార్వర్డ్లో ఉంటుంది వెంటనే, అంటే ఓపి. నెక్స్ట్ ఏమైంది చూడండి, యు అనేది ఎస్గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమవ్వాలి, వెంటనే రావాలి ఎస్టీ. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి చూడండి, మళ్ళీ ఈ అంటే ఈకి ముందున్నది ఏంటి, డి అనే ఆల్ఫాబెట్ మనం విడిచిపెట్టిస్తే నెక్స్ట్ ఏం వస్తుంది, సి. ఓకేనా, సేమ్ ఇదే విధంగా చూడమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి చూడండి, ఎల్ అనేది ఏం రావాలి మనకు చూడండి, బ్యాక్వర్డ్లో రావాలి. నెక్స్ట్ సైడ్ ఒక ఆల్ఫాబెట్ అని విడిచిపెట్టేయాలి. అంటే నేను ఏం రాస్తానంటే చూడండి, జే రాసాను అనుకోమ్మా. చూడండి JKL. ఓకేనా, సో ఏం రాస్తాను నేను చూడండి, జే అంటే ఏంటి, ఒక ఆల్ఫాబెట్ ఏమో విడిచిపెట్టేస్తాం -1. నెక్స్ట్ ఏం వస్తుంది ఏంటి, ఐకి వెంటనే ఏం రావాలి మనకి, జే, కాబట్టి జే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం చూడండి, జీకి ఒక ఆల్ఫాబెట్ మనకే విడిచిపెట్టేయాలి. చూడండి జీ ఉంది కదా, ఒక ఆల్ఫాబెట్ ఏమో విడిచిపెట్టేస్తే నెక్స్ట్ ఏం రావాలి, ఈ. ఓకేనా, ఎందువల్ల అంటే ఒక ఆల్ఫాబెట్ మనకి ఇందులో బ్యాక్వర్డ్ రావాలి. నెక్స్ట్ అయితే ఒక ఆల్ఫాబెట్ బిట్వీన్ విడిచిపెట్టేస్తాం. నెక్స్ట్ హెచ్ మళ్ళీ వెంటనే రావాలి కదా, ఐ. నెక్స్ట్ చూడండి టీ ఉంది కదా, కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్వర్డ్లో రావాలి కాబట్టి ఎస్ విడిచిపెట్టిస్తే ఆర్ అవుతుందమ్మా, JJEIR. ఓకే, ఇది మనకి చూడండి ఆప్షన్లో ఎక్కడ ఉందో దీన్ని మనం అక్కడేమో చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇది M × N అమ్మ. చూడండి మన M అంటే 13, N అంటే 14. సో ఓకేనా, సో 13 × 14%. సేమ్ అదే విధంగా F అంటే 6 ఇంటూ R అంటే 18. చూడండి ఆప్షన్లో 6 × 18 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అదే మనకు దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, బకెట్. ఇవి మనకి యాక్చువల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకు చూడండి, 6 ఉన్నాయి చూడండి, 6 లెటర్స్. కానీ చూడండి దీని యొక్క గ్రూప్ మనకి ఏ విధంగా ఉంది చూడండి, 2, 4, 6, 8, 10, 12 ఉన్నాయి. అంటే ఈ చూడండి బకెట్ అనే ఆల్ఫాబెట్స్కి ఈ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, దీనికి 70 ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఏంటి మనకి ఆ లాజిక్ నాకు అదే అర్థమైపోతుంది. ఎందువల్ల చూడండి ఈ బకెట్ ఉందమ్మా, అంటే ఈ బకెట్ అంటే బీకి ముందు ఒక ఆల్ఫాబెట్ రాశాడు, బీకి ఏమో తర్వాత ఒక ఆల్ఫాబెట్ రాశాడు చూడండి. అంటే ఇదొక గ్రూపు. ఓకేనా, అంటే ఏసి అంటే ABC. అదేవిధంగా చూడండి TUV ఇదొక గ్రూపు. నెక్స్ట్ BCD ఈ విధంగా అలాగా చూడండి JKL DEF STU. ఓకేనా, అంటే చూడండి ఈ 2 పేర్స్ అంటే ఇందులో ఉన్నవి ప్రతి 2 ఆల్ఫాబెట్స్ ఎప్పుడు ఒక పేర్ కింద మనం అందులోకి తీసుకుంటే ఈ బిట్వీన్లో ఏమొస్తుంది అంటే మనకి ఒక్కొక్క ఆల్ఫాబెట్ అనేది మనకి ఇందులో ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సేమ్ అదే విధంగా చూడండి మనకి B ఉంది కదమ్మా, బీకి ఏం రాస్తాం మనం ఇందులో ముందు లెటర్ చూడండి A.
నెక్స్ట్ ఇక్కడ ఏమో బి, సి అంటే ఏసి ఒకటి. నెక్స్ట్ ఓ ఉంది కదా చూడండి, ఓకి ముందు లెటర్ ఏంటి ఎన్, ఓకి ముందు లెటర్ ఏంటి ఎన్. నెక్స్ట్ ఓకి తర్వాత లెటర్ ఏంటి పి. ఓకే, ఏసి ఎన్పి. ఓకే, ఓ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది చూడండి ఎన్, ఎన్కి ముందు లెటర్ ఏముంది ఎం. నెక్స్ట్ ఎన్కి తర్వాత లెటర్ ఏముంది ఓ. ఓకే, నెక్స్ట్ చూడండి యు, యుకి ముందు లెటర్ ఏముంది టి, తర్వాత యుకి తర్వాత లెటర్ ఏముంది వి. ఓకే, నెక్స్ట్ ఎస్, ఎస్కి ముందు లెటర్ ఏముంది ఆర్, ఎస్కి తర్వాత లెటర్ ఏముంది టి. అంతేనమ్మా, ఈ విధంగా చేస్తాం చూడండి. అంటే ఇప్పుడు చూడండి ఏ బి సి, ఎం ఇది ఎన్ ఓ పి, ఎన్ ఎన్ ఓ, టి యు వి. ఓకే, నెక్స్ట్ వి వి అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఎస్కి చూడండి బిఓఎన్యుఎస్, బోనస్ వచ్చింది కదా. ఈ విధంగా మనం ఇందులో ఏంటి చెక్ చేస్తాం. మీకు ఇచ్చిన ఆప్షన్లో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటే అదే మీకు దాని యొక్క రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ అనదర్ వన్ చూడండి, ముంబై ఈజ్ టు LTLAZH అన్న చూడండి. సేమ్ మళ్ళీ ఇది కూడా చూడండి, దీని ప్రకారం DELHI, ఢిల్లీ అనేది ఏ విధంగా మనకు మారుతుంది చూడండి. ఎం అనేది ఎల్గా మారిందమ్మా. ఎం ఎల్ అంటే చూడండి, ఎం అనేది ఇక్కడ ఉంది కదా, దీనికి ముందు లెటర్ ఎల్ వచ్చింది. ఓకేనా, అంటే ముందు లెటర్ ఎల్. నెక్స్ట్ చూడండి యూటీ, చూడండి యు అనేది టీకి అంటే యూకి ముందు లెటర్ టీ. నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళా ఎంకి ముందు లెటర్ ఎల్, బికి ముందు లెటర్ ఏ, నెక్స్ట్ ఏకి ముందు లెటర్ జెడ్. చూడండి, అంటే మీకు ఏమైనా డౌట్ రావచ్చు, అంటే ఇక్కడేమో ఏంటి ఏ నుండే కదా మనకి స్టార్టింగ్, దానికి ముందు లెటర్ ఏమంటే మళ్ళీ అప్పుడు ఏం రావాలి చూడండి, ఈ విధంగా రావాలి. ఓకేనా, ఏకి ముందు ఏమొస్తుంది మనకి జెడ్ వస్తుంది. ఓకేనా, అదేవిధంగా జెడ్కి తర్వాత అన్నాం అనుకో, మళ్ళీ అప్పుడు ఏమొస్తుంది మనకి ఇందులో ఇక్కడేమో ఏ అనేసి వస్తుంది. ఓకేనా, ఆల్రెడీగా మీకు ఏం చదవమంటే ఆల్ఫాబెట్ అనే ఎనాలజీలో ఒక 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్లో మనం అప్పుడేమో క్లియర్గా మన మొదలు ఏం చేస్తాం, వీటి గురించి మనం మొదలు ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఆల్ఫాబెట్స్ మన మొదలు ఏ విధంగా మనం మొదలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ వాటిని మనం ఏ విధంగా గుర్తించుకోవాలి. ఓకేనా, అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా మనం మొదలు ఏం చేస్తామంటే ఆ వీడియోస్లో మనం అందరూ చెప్పుకున్నాం. ఓకే, ప్రతి ఆల్ఫాబెట్ కూడా ఉన్నాం. ఓకేనా, G7 అని, H8 అని, I90 అని, T20 అని. ఓకేనా, నెక్స్ట్ ఏమో ఈ జ్యోతి అనేసి, అంటే డిఫరెంట్ కోడ్స్ మనం మొదలు ఇచ్చుకున్నాం. ఓకేనా, మీకు కావాలంటే ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్ అనాలజీ అనే టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీరు ఒకసారి చెక్ చేయండి అన్న, అంటే ఇందులో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఐకి ముందు లెటర్ చూడండి, ఐకి ముందు లెటర్ హెచ్. అంటే ప్రతిదీ కూడా ఏమొస్తాయి మనకి ముందు లెటర్సే వస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం రావాలి మనం చూడండి, డి ఉంది కదా, డికి ముందు లెటర్ ఏంటి సి, అదేవిధంగా ఈకి ముందు లెటర్ డి. నెక్స్ట్ చూడండి ఎల్కి ముందు లెటర్ ఏంటి కే, నెక్స్ట్ హెచ్కి ముందు లెటర్ ఏంటి జి, ఐకి ముందు లెటర్ ఏంటి హెచ్. ఓకేనమ్మా, సో ఈ విధంగా మనం చేస్తామమ్మా. సిడి కేజీహెచ్ చూడండి మరొకసారి, సిడి. ఓకేనా, డిఈ కేఎల్ జిహెచ్ హెచ్ఐ. ఓకేనా, సో మీకు ఆప్షన్లో సిడి కేజీహెచ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్లోజ్ ఈజ్ టు డిఎన్ఆర్డబ్ల్యూజే ఈజ్ యాజ్ టు ఓపెన్. ఓకేనా, క్లోజ్ అనేది ఈ విధంగా మనకు చేంజ్ అయితే ఓపెన్ అనేది ఏ విధంగా మనకు చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు సికి వెంటనే మనకి ఏమొచ్చింది మనం చూడండి, డి వచ్చిందమ్మా. సికి వెంటనే డి కాబట్టి ఇప్పుడు ఏం రావాలి మనం చూడండి, ఓకి వెంటనే ఏం రావాలి మనకి పి రావాలి. ఒకటో ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, ఎల్ ఎమ్ ఎన్ అంటే బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ మిస్ అయింది. ఓకేనా, ఎల్ ఎం ఎన్. ఇప్పుడు ఇక్కడ ఏంటి చూడండి, పిక్యూఆర్ కాబట్టి ఆర్ రావాలి. నెక్స్ట్ ఓకి ఆర్కి చూడండి, ఓకి పిక్యూ అంటే 2 ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈకి ఏం చేస్తాం, ఈ ఎఫ్జి అంటే హెచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎస్ డబ్ల్యూ అన్నాం అనుకో, చూడండి ఎస్ నుంచి డబ్ల్యూ అన్నాం కదా, ఎస్ అంటే ఇదే కదా, డబ్ల్యూ అంటే ఇదే కదా, 1 2 3 ఆల్ఫాబెట్స్. సేమ్ అదేవిధంగా ఇంకేమన్నా మనకి ఎన్ కదా, ఎన్కి మనకి ఎన్ని బిట్వీన్లో మనకేమో 3 ఆల్ఫాబెట్స్ మన విడిచిపెట్టేస్తున్నాము.
ఓపిక్యూ కాబట్టి ఏమొస్తుంది మనకి ఆర్ అవుతుందమ్మా. ఈ విధంగా అంటే చూడండి ఆప్షన్లో పిఆర్హెచ్ఆర్ ఒక ఎక్కడైతే ఉంటుందో అదే మనకి దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, అనదర్ వన్ చూడండి. కోర్ట్ కేఓఆర్టీ ఈజ్ రిలేటెడ్ టు పీజేడబ్ల్యూఓ ఇన్ సేమ్ వే. ఓకే, సేమ్ ఇదే వేలో యాజ్ ఎఫ్ఐఎన్ఆర్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ ఉన్నాం. చూడండి ఫస్ట్ మనకి కేఓఆర్టీ అనేది ఏ విధంగా మనకు చేంజ్ అయింది, పీజేడబ్ల్యూఓగా చేంజ్ అయిందను. చూడండి కే అనేది పీగా మారింది అంటే కే కదా ఇది కే, పి అంటే ఇక్కడ ఉందంటే 1 2 3 4 ఓకేనా, +4 అంటే బిట్వీన్లో 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకేనా, సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఏమన్నా మనకి ఎఫ్ కదా, ఎఫ్కి మనకి ఇప్పుడు ఏముండాలి, మనకి ఫార్వర్డ్లో బిట్వీన్లో 4 ఆల్ఫాబెట్స్ అంటే ఎఫ్ కాబట్టి GHIJ విడిచిపెట్టిస్తే రావాలి మనకి ఎఫ్ అనేది కేగా మారాలి ఒకటి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓ అనేది జేగా మారిందమ్మా. ఓ అనేది జేగా మారింది అంటే 1 2 3 4 అంటే ఓ అనేది జేలో అంటే బ్యాక్వర్డ్ నుంచి 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి బిట్వీన్లో. సో అప్పుడే రావాలి మనం చూడండి ఐ కదా, ఐ నుండి బ్యాక్వర్డ్లో 4 ఆల్ఫాబెట్స్ ఐ ఇది కదా 1 2 3 4 అంటే డి రావాలమ్మా, KD. నెక్స్ట్ వన్ నేను చూడండి ఆర్ నుంచి డబ్ల్యూ, మళ్ళా ఆర్ ఇది డబ్ల్యూ ఇది అంటే మళ్ళీ ఫార్వర్డ్లో మరి 4 ఆల్ఫాబెట్స్. ఓకేనా, అయితే ఇప్పుడు ఏముంది ఎన్ ఉంది, ఎన్ కాబట్టి 1 2 3 4 కాబట్టి ఏమవుతుంది ఎస్ అవుతుంది, KDS. నెక్స్ట్ ఏం అవ్వాలి మనం చూడండి టీ నుండి ఓకి, టీ ఇది ఓ ఇది అంటే బ్యాక్వర్డ్లో 1 2 3 4 ఓకే, బ్యాక్వర్డ్లో 4 ఆల్ఫాబెట్స్. సో ఆర్ కదమ్మా, ఆర్ నుంచి మనం బ్యాక్వర్డ్లో 4 ఆల్ఫాబెట్స్ అంటే 1 2 3 4 విడిచిపెట్టిస్తే ఎమ్. ఆప్షన్లో KDSM ఉండేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. LLAMS అనేది SMALLగా మారిందన్న, ఈజ్ రిలేటెడ్ టు. ఓకేనా, అంటే దీని ప్రకారమే మనకి చూడండి కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనంటే దీని అంటే ఇది LLAMS అనేది ఏ విధంగా మనకు చేంజ్ అయిందో ఈ ఆప్షన్లో మనకి అదే విధంగా మనకి చేంజ్ అవ్వాలన్నా. అయితే ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, LLAMS కదా, నేను దీన్ని చూడండి రివర్స్లో రాస్తాను చూడండి, S M A L L. ఓకే, ఈ విధంగా రాశాను అంటే రివర్స్లో రాశాను, రివర్స్లో. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి SRENID ఉంది కాబట్టి DINERS అంటే ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి బీకి వచ్చినాం అనుకున్నాం, CHART అంటే TRA చూడండి HC రావాలి కానీ CH ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ వన్ చూడండి BARK బార్క్. ఓకే, BARK బార్క్ KRAB. ఓకే, ఇది కూడా సరిపోయిందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి TRE ట్రీ, EERT చూడరా అరే, అంటే మనకి ఇందులో ఏ ఆప్షన్ సరిపోయింది, సి సరిపోయింది, డి సరిపోయింది అంటే బి ఒకటే చాలు. అంటే మనం చూడండి క్వశ్చన్ అంటే మీకు అక్కడ ఆప్షన్లో ABCD అయినా రైట్ రాయండి, ఈ మూడిట్లో ఏదైనా కూడా. లేదు అనుకుంటే మనం చూడండి క్వశ్చన్ని మనం ఇక్కడ ఏమి చేయండి, ఈజ్ నాట్ రిలేటెడ్ టు అనేసాం అనుకోమ్మా, ఈజ్ నాట్ రిలేటెడ్ అన్నాం అప్పుడు ఏమవుతుంది మనకి ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే దీనికి ఏ రాసినా, సి రాసినా, డి రాసినా మీరు రైట్ ఇచ్చుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ప్రైడ్ ఆఫ్ లైన్స్ అంటే లైన్స్ ఉంటాయి కదమ్మా, లైన్స్ యొక్క గుంపు. ఓకేనంటే ఏ గ్రూప్ ఆఫ్ లైన్స్ దాన్ని ఏమంటాం మనం, ప్రైడ్ అంటాం మనం. అదేవిధంగా క్యాట్స్ ఉన్నాయనుకో అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యాట్స్ని ఏమంటామంటే క్లౌడర్ అని అంటాం. చూడండి అంటే మీకు ఇది వర్డ్ ఎనాలజీ ఉంటుంది కదమ్మా, వర్డ్ ఎనాలజీలో మీకు అందుకే కంపల్సరీగా వర్డ్ ఎనాలజీ అనేది మీకు రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో చూడండి ఇందులో హెర్డ్ అన్నాం అనుకో,
ఎలిమెంట్స్ యొక్క గ్రూపు. ఓకేనా, ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ హెరడ్. స్కూల్ అన్నాం అనుకో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ బంచ్ అన్నాం అనుకో పువ్వులు ఉంటాయి కదా, పువ్వుల యొక్క లేకపోతే ద్రాక్ష పళ్ళ యొక్క గుర్తు. ఓకేనా, ఇవన్నీ కూడా అంటే గ్రూప్ ఆఫ్. ఓకేనా, వాటిని ఏమంటాం మనం బంచ్ అని అంటాం. ఓకే, కాబట్టి ఏం చేస్తారంటే ఆప్షన్ ఏ ఉన్నది ఇక్కడేమో రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 720 ఈజ్ టు 840. ఓకే, ఈజ్ ఆల్స్ టు 60 అనేది ఏ విధంగా మనకు చేంజ్ అవుతుంది. చూడండి, నేను 720ని 120 ఇంటూ 6 రాస్తాను. ఓకే, 126 720. 840ని 120 ఇంటూ 7 అంటే ఇంటూ 6 ఇంటూ 7 రాశాను. సేమ్ నేను రాస్తానంటే 10 ఇంటూ 6 రాస్తాను. అదేవిధంగా 10 ఇంటూ 7 రాస్తాం. చూడండి, ఇది మనము 10 రాసాం కాబట్టి మనకి ఇక్కడేమో ఏం రావాలి, 6 రావాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ 10 రాసాం కాబట్టి ఇక్కడ కూడా 10 రాసాం. నెక్స్ట్ ఇక్కడేమో 6 నుంచి 7గా మారైంది కాబట్టి ఇక్కడ 6 నుంచి 7గా 10 ఇంటూ 7 ఇది ఈక్వల్ టు 70. సో 70 అనేది చూడండి మనకి ఆప్షన్ ఏలో 76 ఉందమ్మా. ఆప్షన్ ఏలో 76, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 70 కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకేనమ్మా, రైట్. మనకి ఇంతవరకు ఆల్ఫాబెట్ అనాలిజ్ అయ్యిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే డైస్ అనే టాపిక్లోంచి మనకు కొన్ని సమస్య చూస్తాం. ఓకేనా, ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన సమస్య ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో చూడండి, నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6 అంటే ఈ విధంగా మనకి ఇందులో 4 డైస్ ఇచ్చాడు. ఈ 4 డైస్లో 6కి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుంది, ఏ నెంబర్ అవుతుంది, 1, 2, 3, 4. ఓకే, మనకి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 6 అనేది ఈ డైలో ఉంది, ఈ డైస్లో ఉంది, ఈ డైస్లో ఉంది. సో అయితే నేను ఏం చేస్తానంటే దీన్ని చూడండి, అంటే మనకి ఇందులో మనకి ఇందులో ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, మనకి 6కి ఆపోజిట్లో ఉండవు. చూడండి, 6కి ఆపోజిట్లో 2 ఉండదు, 3 ఉండదు. అదేవిధంగా చూడండి 2, నెక్స్ట్ 4 కూడా ఉండదు. నెక్స్ట్ 6కి ఆపోజిట్లో 5 కూడా ఉండదు. ఓకేనా, అంటే ఆల్రెడీ మన ఇందులో 4 మనం రాస్తాం కాబట్టి 5 కూడా ఉండదు. అంటే ఇంకేమంటుంది, మన 6కి ఆపోజిట్లో 1 ఉంటుంది. చూడండి, ఎందువల్ల మనకి డైలో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. ఆల్రెడీ మనం డైస్ అనే టాపిక్ మనం చెప్పుకున్నాం కాబట్టి చూడండి, నా క్లాసెస్ అక్కడేమో 2 వీడియోస్ ఉంటాయి. జాగ్రత్తగా వింటే డైస్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. సరే, అయితే ఇప్పుడు ఇందులో మనం చూడండి, డైస్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, మనకి టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 6 ఫేసెస్కి మనం 6 నెంబర్స్ ఇచ్చాం కదా, 1, 2, 3, 4, 5, 6. సో మనకు ఆల్రెడీగా చూడండి, అంటే మనకి చూడండి 6కి 3, 2 అనేది ఏంటి, ఇక్కడేమో ఈ 3 నెంబర్స్ మనకేమో విజిబుల్ అవుతాయి. అంటే అర్థం ఏంటంటే 6కి ఆపోజిట్లో 3 ఉండదు, 2 ఉండదు. అదేవిధంగా చూడండి 6కి ఆపోజిట్లో ఈ విధంగా రాయండి, 6కి ఆపోజిట్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అంతేకాదు ఇందువల్ల ఇందులో మనకి 6కి ఆపోజిట్లో 6 అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చూడండి 6కి ఆపోజిట్లో లేనివి చూసాను ముందు. ఎందువల్ల అంటే 3 నెంబర్స్ మనకు విజిబుల్ అవుతాయి అంటే మనకు 6కి ఆపోజిట్లో ఉండవు. ఇప్పుడు 6కి విజిబుల్గా ఉండొచ్చు 3, 2, 3 ఉండదు, 2 ఉండదు. ఓకే, నెక్స్ట్ 6కి ఆపోజిట్లో 2, 4, 2 ఉండదు, 4 ఉండదు. నెక్స్ట్ 6కి ఆపోజిట్లో 5, 4 కాబట్టి చూడండి 4 అయిపోయింది, 5 ఉండదు. అంటే ఇంకేం మిగిలింది, మనకి 1 మిగిలింది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా డైస్ అనే చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ 2 వీడియోస్ మీరు వాటినేమో చూడండి, చూస్తే ఇంకా ఈజీగా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి, ఈ మనకి నెంబర్స్ ఇచ్చాము. నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే డాట్స్ ఆపోజిట్ టు 3 డాట్స్. ఓకేనా, అంటే ఇప్పుడు ఇందులో మనకి చూడండి 3 డాట్స్ ఉంది కదా, 3 అనే డాట్కి ఆపోజిట్లో ఎన్ని డాట్స్ వస్తాయని అడిగాడు. సో మనకి చూడండి ప్రాబ్లం ఫిగర్లో చూడండి డాట్స్ 3 డాట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఈ డైస్లో ఉన్నాయి 3 డాట్స్, ఈ డైస్లో కూడా 3 డాట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఈ డైస్లో 3 డాట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ 3 డాట్స్కి ఆపోజిట్లో ఉండి మనకి ఏంటి రావచ్చు చూడండి, 1 డాట్ రావచ్చు, 2 డాట్ రావచ్చు, 3 డాట్స్ రావచ్చు, 4 డాట్స్ రావచ్చు. చూడండి 3 డాట్స్ ఎంత వస్తుందా, రాదు కదా. అంటే 4 డాట్స్ రావచ్చు, 5 డాట్స్ రావచ్చు, 6 డాట్స్ రావచ్చు, అంతే కదా. అంటే 3 డాట్స్ ఆపోజిట్లో 3 డాట్స్ రాదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి 3 డాట్కి ఆపోజిట్లో ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, అంటే 4 డాట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 6 డాట్స్ ఉన్నాయి. అంటే 4 డాట్స్ రాదు, 6 డాట్స్ రాదు. నెక్స్ట్ ఇందులో చూడండి 1 డాట్ 4 డాట్, అంటే 1 డాట్ రాదు, 4 డాట్ కూడా మనకు రాదు.
నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, 1 డాట్, నెక్స్ట్ ఇక్కడేమో 2 డాట్స్. అదంటే ఇంకేం మిగిలింది మనకి 5 డాట్స్ మిగిలిందమ్మా. ఓకే, అంటే 3 డాట్స్కి ఆపోజిట్లు ఏం రావచ్చు మనకి 5 డాట్స్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ షోన్ బిలో. ఓకే, అంటే మనకి ఇందులో డైస్ అనేది మనకి ఇందులో 2 పొజిషన్లో ఉన్నాయి. వాట్ నెంబర్ 1 ఈజ్ ఆన్ ద టాప్, అంటే డైస్లో మనకి టాప్లో ఉంటే వాట్ నెంబర్ విల్ ద బాటమ్. ఓకే, అంటే టాప్లో మనకి 1 అనే నెంబర్ ఉంటే బాటంలో మనకు ఇప్పుడు ఏ నెంబర్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏమడిగాడు మనకు చూడండి, టాప్లో ఉందంటే అది మనకు బాటంలో ఉందంటే అర్థం ఏంటి, 1కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ ఏంటి అని అడిగాడు. సో మనకు చూడండి ఇక్కడ ఏముంది మనకు చూడండి 6కి 6 వచ్చింది, 4కి 4 వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1కి 5 అవుతుంది. నన్ను ఇటువంటి ఈ విధంగా అంటే 2 నెంబర్స్ అనేవి అంటే 2 డాట్స్లో 2 నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్గా లేని నెంబర్స్ మనకి ఏమో ఆపోజిట్లో వస్తుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఫైండ్ ద ఆల్ఫాబెట్ ఆపోజిట్ టు ఏ అన్నాడు అన్న. సో మనకి ఇందులో ABCDEF అంటే ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. ఏ అనే ఆల్ఫాబెట్కి ఆపోజిట్లో ఉన్న ఆల్ఫాబెట్ ఏమని అడిగాడు. అయితే మనకి ఇందులో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ 3 డైస్లో 2 డైస్లో ఏ నెంబర్ ఏ ఆల్ఫాబెట్ కామన్గా ఉందో దాన్ని మనం అక్కడేమో చెక్ చేసుకోండి ఫస్ట్. చూడండి ఇందులో C ఉంది, ఇందులో కూడా C ఉంది. ఓకేనా, కాబట్టి ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ 2 ఆల్ఫాబెట్స్ ముందేమో మనం చూడండి తీసుకుంటే చూడండి 2 ఆల్ఫాబెట్స్ ఇచ్చి అందులో ఒక ఆల్ఫాబెట్ అనేది అంటే 2 డైస్ ఇచ్చి అందులో ఒక ఆల్ఫాబెట్ కామన్గా ఉంటే దాన్ని మనం ఏం రాయాలని చెప్పాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలని చెప్పాం. అంటే CBA రాస్తాం. అదేవిధంగా చూడండి Cకి C ఆపోజిట్లో రాస్తాం, Dకి D రాస్తాం, నెక్స్ట్ E రాస్తాం. చూడండి అంటే చూడండి మనకి ఏ ఆల్ఫాబెట్ అయితే కామన్గా ఉందో కామన్గా ఉన్న ఆల్ఫాబెట్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాం. అంటే CBA. ఇప్పుడు CDE, కాబట్టి Cకి C, Bకి D, ఏకి ఆపోజిట్లో ఏముంటుంది మనకి E. చూడండి అంటే ఏమడిగాడు మనకి ఏ ఆపోజిట్లో అడిగాడు కాబట్టి ఏమవుతుంది, ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. రైట్, ఫైండ్ ద నెంబర్ ఫేస్ ఆపోజిట్ టు 3 అన్నాడు అన్న. చూడండి 3కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ ఏమవుతుందని అడిగాడు. అంటే 3 అనే ఫేస్ ఆపోజిట్లో ఉన్న నెంబర్ చూడండి మనకి ఇందులో కూడా ఇందులో 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. కాబట్టి అంటే చూడండి మనకి 3కి ఆపోజిట్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇందులో విజిబుల్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఈ 3కి ఆపోజిట్లో ఈ 2 నెంబర్స్ ఉండవు. అంటే ఏంటంటే ఉండవు, 1 ఉండదు, 2 ఉండదు. నెక్స్ట్ 3కి ఆపోజిట్లో 1 ఉండదు, 5 ఉండదు. నెక్స్ట్ 3కి ఆపోజిట్లో 2 ఉండదు, 4 ఉండదు. సో ఏముంది మనకి 3కి ఆపోజిట్లో 6, కాబట్టి ఆప్షన్ D అవుతుందమ్మా. నెక్స్ట్ ఇందులో చూడండి ద సింబల్ ఆపోజిట్ ద ఫేస్ హ్యావింగ్ ద సింబల్ ట్రయాంగిల్. చూడండి మనకి ఇందులో ఏం చేస్తాడు, మనకి ఇందులో 4 డైస్ ఇచ్చాడు. ఈ డైస్లో మనకి డిఫరెంట్ షేప్స్ ఇచ్చాడమ్మా. సో ఈ షేప్స్ ఇచ్చి ట్రయాంగిల్ అనే షేప్కి ఆపోజిట్లో ఏ షేప్ ఉంటుందని అడిగాడమ్మా. చూడండి మనకి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఇందులో చెక్ చేసుకుంటాం. ఓకే, ట్రయాంగిల్స్ చూడండి ఇందులో ఒకటి ఉంది, ఇందులో ఒకటి ఉంది. కాబట్టి మన యొక్క కండిషన్ ఏంటి, వీటి నుంచి మనం ఏం చేస్తాం, లేకపోతే చూడండి ట్రయాంగిల్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ని 2 ఫిగర్స్. ఓకే, ఏదైనా అవ్వచ్చు మనకి. సరే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావచ్చు. చూడండి ట్రయాంగిల్ ఈక్వల్ టు రెక్టాంగిల్. సో ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనకి ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఏమో ఈ విధంగా వచ్చింది. సో అయితే ఇప్పుడు చూడండి అంటే మనకి ఇందులో కావాల్సింది ఏంటి, ట్రయాంగిల్ కావాలి. కాబట్టి నేను చూడండి మరి 2 సింబల్స్ నేను ఇందులో తీసుకుంటున్నాను. చూడండి ఇందులో సర్కిల్ ఉన్నాయి కదా, చూడండి సర్కిల్. లేకపోతే చూడండి ఈ 2 నేను ఇందులో ఏమో తీసుకున్నాం అనుకో, మనకి ఇక్కడ ఏముంది మనకి చూడండి ఈ ట్రయాంగిల్ ఉన్నది కదా, కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉండి వచ్చేస్తుంది. చూడండి ఇందులో ఈక్వల్, ఓకేనా, 2 ఫిగర్స్ ఉన్నాయి. చూడండి 2 ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వల్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తున్నాను. సో ఈక్వల్, సర్కిల్, ఈ షేపు. నెక్స్ట్ వన్ చూడండి ఈక్వల్, నెక్స్ట్ ఏం రావాలి మనకి రెక్టాంగిల్, ట్రయాంగిల్.
అయితే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏం కావాలి, మనకి ట్రయాంగిల్కి ఆపోజిట్లు అడిగాడు కదా. సో ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఏముంది మనం చూడండి, ఎందుకంటే ఈ షేప్ ఉందమ్మా. సో ఆప్షన్ డిలో ఉంది. ఒక అర్థమైంది కదా. చూడండి మనం ఇందులో ఏం చేస్తామంటే మనకి ఆపోజిట్ ఫేస్ హ్యావింగ్ ద సింబల్ ట్రయాంగిల్ అంటే ఇందులో మనకు డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి కదమ్మా. వాటికంటే అందులో ట్రయాంగిల్ అయిన సింబల్కి ఆపోజిట్లో ఏ ఫేస్ వస్తుందని అడిగాడు కాబట్టి అంటే ఏం చేస్తాం చూడండి, ఇందులో మనకి ఈ ట్రయాంగిల్ అనేది ఉంది. ట్రయాంగిల్ కామన్గా ఉంది. నేను ఇందులో ఏమో తీసుకున్నాను అంటే ఇందులో ఈక్వాలిటీ ఉంది, ఇందులో ఒక ట్రయాంగిల్ ఉంది కాబట్టి నాకు అప్పుడు ఏమొచ్చేస్తుంది, ఈ ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఉంది వచ్చేస్తుంది ఫిగర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏమడిగాడు చూడండి, ఇందులో ఈక్వల్ టు అంటే సేమ్ ఇవే మళ్ళా ఓకేనా. ఈ ఏబిసిడి అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్లో ఈక్వాలిటీకి ఆపోజిట్లో ఏ సింబల్ వస్తుందని అడిగాడు చూడండి. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఈక్వల్ ఒక ఫిగర్ ఉన్నది మనం ఇక్కడ ఏమో చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఏమో ఇంపార్టెంట్ మనం ఇందులో తీసుకుందాం చూడండి. అంటే ఇందులో మనం చూడండి సర్కిల్ ఉంది, కామన్గా ఉన్నవి చూడండి. ఈ 2 ఫిగర్స్ ఇందులో ఏమో తీసుకున్నాం అనుకున్నాము. కామన్గా ఉన్నది ఏమన్నా నాకు ఇందులో చూడండి సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాను చూడండి. సర్కిల్ ఇన్సైడ్ సర్కిల్ రెక్టాంగిల్ సేమ్ అదేవిధంగా సర్కిల్ ఈ ఫిగరు నెక్స్ట్ ఏమో ఈక్వాలిటీ. అయితే అప్పుడు చూడండి నాకు ఇక్కడ ఏమో వచ్చింది ఈక్వాలిటీ వచ్చింది కదా. అంటే ఈక్వాలిటీకి ఆపోజిట్లో ఏమంటుంది, నాకు రెక్టాంగిల్ ఉంటుంది అన్న. ఒక అర్థమైంది కదా. ఈ విధంగా అంటే మనకి ఏ ఫిగర్ అయితే కావాలో ఆ సింబల్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫిగర్లో ఉండే విధంగా మీరు ఎక్కడేమో చూసుకుంటే మీకు అప్పుడేమో ప్రాబ్లం ఈజీ అవుతుందన్న. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ఇది మనకి దీన్ని మనం ఏ ఫిగర్ అంటాం, మనం దీన్ని ఓపెన్ డైసెన్స్ అంటాం. ఆల్రెడీగా మనం ఈ ఓపెన్ డైస్ గురించి మనం అక్కడేమో చెప్పాము ఓకేనా. చూడండి ఓపెన్ డైస్ అనేది ఏంటిది మన వీడియోస్లో ఉంటాయి. వాటిని మీరు ఒకసారి ఏమో ఏంటి చూడండి, చూసి ఒకసారి ఏమో నేర్చుకోండి. చూడండి మనకి ఈ డైస్ని మనం దాన్ని ఓపెన్ చేస్తే ఎన్ని వస్తాయి, మనకు అందులో 6 ఫేసెస్ వస్తాయి ఓకేనా. 6 ఫేసెస్ వస్తాయి. అయితే చూడండి అంటే ఏంటి, ఈ ఓపెన్ డైస్ నుంచి మనకి అంటే ఏ అనే డైని మనం ఇందులో తయారు చేయొచ్చా, బిని తయారు చేయొచ్చా, సి అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే ఏమో డి అనే డై అనేది మనకి ఫామ్ అవుతుంది. అంటే ఏ డై అనేది మనకు అందులో ఫామ్ అవుతుందని అడిగారు అన్న. చూడండి అంటే మనం దీన్ని ఏం చేస్తామేంటి, ఇక్కడేమో డైని మనం ఓపెన్ చేస్తాం, మరలా మనం దాన్ని ఏమో ఫామ్ చేస్తే ఏబిసిడి అనే డైస్లో ఏ డైస్ అనేది మనకు ఫామ్ అవుతుందని అడిగారు అన్న. ఒక అర్థమైంది కదా క్వశ్చన్. చూడండి సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్స్ ద బాక్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద షీట్ షోన్ ఇన్ ఫిగర్ ఎక్స్. అంటే ఈ ఫిగర్ ఎక్స్లో మనం ఏం చేస్తామంటే ఇది మనం ఏంటి, దీన్ని ఇక్కడ ఓపెన్ డైస్ అంటాం కాబట్టి దీన్ని మనం ఫామ్ చేస్తే ఆ ఏబిసిడిలో ఏ డై అనేది మనకు ఫామ్ అవుతుందని అడిగాడు. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు చూడండి మనకి చూడండి ఈ ఓపెన్ డైస్ ఉండేటప్పుడు మనకేంటి ఆపోజిట్లో ఏమొస్తాయి అనేసి మనం సింపుల్గా మనం అక్కడ ఏమో చెప్పుకోవచ్చు. చూడండి ఆల్టర్నేటివ్గా మనం ఏంటి ఇక్కడ విడిచిపెట్టిందని చెప్పాం. అంటే దీనికి ఇది ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, దీనికి ఇది ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఇంకేం మిగిలింది, డాట్ ఒకటి మిగిలింది, ఏంటి ఈ షేడింగ్ ఒకటి మిగిలింది. అంటే దీనికి ఆపోజిట్లో ఏం రావాలి, మనకి షేడింగ్ అనేది రావాలమ్మా ఓకేనా. అయితే ఇప్పుడు చూడమ్మా మనకి ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇక్కడ ఏమో చూసాం అనుకో. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి ఎందులో చూడండి, ఈ డాట్ ఆపోజిట్లో మనకి షేడింగ్ రావాలి కాబట్టి చూడండి మనకి ఇప్పుడు అందులో చూస్తే ఈ డాట్ షేడింగ్ అనేది మనకి ఈ రెండు మనకేంటి మనకి విజిబుల్ అవ్వకూడదు ఓకేనా. ఎందుకు అవ్వకూడదంటే చూడండి మనకి విజిబుల్ అయ్యేంటే అర్థం ఏంటి, మనకి అది ఆపోజిట్లో ఉండదండి దాని యొక్క మీనింగ్ అంతే కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 ఉందనుకోమ్మా. అదేవిధంగా చూడండి 1 3 5 1 3 2 అన్నాం. చూడండి ఇప్పుడు మూడింట్లో మనకి ఇక్కడ 3 ఉంది కదా. సో అర్థమైంటే మనకి ఈ 3కి ఆపోజిట్లో 1 ఉండదు, 3కి ఆపోజిట్లో 2 ఉండదు, 3కి ఆపోజిట్లో 1 ఉండదు, 3కి ఆపోజిట్లో 5 ఉండదు, 3కి ఆపోజిట్లో 4 ఉండదు, 3కి ఆపోజిట్లో 2 ఉండదు. ఒక అర్థమైంది కదా. సో అంటే ఇప్పుడు చూడండి అంటే ఏంటి మనకి ఇందులో 3 ఫేసెస్ అనేవి మనకి ఇందులో విజిబుల్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి, అవి ఒకదాని పాటు ఆపోజిట్లో ఉండవు. అయితే ఇందులో మనకి చూడండి మనకి ఇక్కడ ఎక్కడో ఉంది చూడండి, ఈ రెండు మనకి ఏంటి ఇక్కడ విజిబుల్ అయిపోయి అంటే డాట్ ఉంది షేడింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఇక్కడ డాట్ ఉంది షేడింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి కాదు, డాట్ ఉంది షేడింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి కాదు. కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ బి అవుతుంది. అయితే మనకి చూడండి ఇప్పుడు ఆప్షన్స్లో ఏబి అండ్ డి ఓన్లీ అని అన్నాడు. అంటే ఏ బి డి అని అవుతున్నాయా, అవ్వట్లేదు కదా.
నెక్స్ట్ బిలో ఏ బి అండ్ సి చూడండి, ఏ బి సి అంటే ఇందులో మనకేంటి ఈ 3 అవుతున్నాయా, 3 అవ్వట్లేదు. నెక్స్ట్ చూడండి బి అండ్ డి అంటే ఇందులో బి అవుతుంది కానీ డి అవ్వట్లేదు కదా, ఇది కూడా కాదు. కాబట్టి బి ఓన్లీ అంటే ఆప్షన్ సి ఏదైతే ఉంటుందో అది మనకు రైట్ అవుతుందన్న. ఓకేనన్నా, ఈ విధంగా మీరు ఎగ్జామ్ అన్నదిలేమో కంప్లీట్ మనం చేసుకున్నాం. సో ఏం చేస్తారంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కిందని కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా సెండ్ చేయండి. ఓకే, నా వీడియోస్ మీకు మరి నచ్చినట్టుగా అయితే ఏం చేస్తున్నాను, నా వీడియోస్ నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ ఎస్ఏ మ్యాథ్స్ అని టైప్ చేస్తే మరిన్ని వీడియోస్ వస్తాయి. లేదనుకుంటే ఏం చేస్తాను, నా వీడియోస్ అక్కడేమో సబ్స్క్రైబ్ చేస్తే కంప్లీట్గా అంటే అక్కడేమో లింక్లో వీడియోస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ 1 and all.